మొన్న కదా అనుకోండి, చాలా డేస్ అయిపోయింది ఆ ఇష్యూ. ఇంకా అంటే కొద్దిగా నడుస్తుంది ఇంకా ఆ ఇష్యూ కూడా. మన దండోరా ఈవెంట్లో శివాజీ గారు అలా మాట్లాడడం తప్పని 199 మంది అవునా అని తప్పని చెప్పారు. ఓకే, నేను తప్పని చెప్పా, మాట్లాడడం తప్పు కాదు. ఆ 2 words ఆయన చెప్పినట్టు ఆ 2 words వాడడం తప్పు. సో ఆయన చెప్పినలో ప్రతి అక్షరం కూడా 100% నిజం. ఆయన ఏమన్నాడు, తప్పేమన్నాడు, హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు మంచి బట్టలు వేస్తున్నాండి అంటే మంచి బట్టలు వేసిన వస్తే మీద పడరా అంటారేమో, పడతారు. కానీ ఇప్పుడున్న డ్రెస్సులకి ఆయన చెప్పిన డ్రెస్సులకి కొంచెం తేడా ఉంటుంది కదా. ఇప్పుడు మనిషిని చూడగానే ఒక ఇంప్రెషన్ కలిగినట్టు మనిషి ఉంటే మొన్న డ్రెస్ చూడగానే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది, అవును కదా. సో ఆయన ఏమన్నాడంటే, మీ చీరలు కట్టుకోండి, మీద డ్రెస్ తీసుకుందాంలే కదా, కొంచెం పద్ధతిగా రండి, వస్తే కనుక ఎదుటి వాళ్ళు చూసే విధానం మారుతున్నారు, అంతే కదా. సో దాన్ని బట్టి మీరు మొత్తం అందరూ ఆయన మీద పడిపోతారని నాకు అర్థం కాలేదు. సో ఒకటేంటంటే భయ్య, అందరికీ చెప్తున్నా ఏంటంటే, ఆడవాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే మగవాళ్ళ ఒపీనియన్ అంత డిపెండ్ అయి ఉంటుంది, అర్థమైందా. అంటే ఇలా మాట్లాడకూడదు తప్పు, కానీ అంటే ఆడవాళ్ళు ఇప్పుడున్న డ్రెస్ వేసుకుంటే మగవాళ్ళు ఆగలేరా, వాళ్ళు ఆగలేరా, నిలబడిపోతారా అంటారేమో. ఆగుతారు, చాలామంది ఆగుతారు. కానీ అలా అని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే సమాజం ఒప్పుకోదు, అర్థమైందా. సో ఎక్కడికి వెళ్ళినా మనం పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఎలా పెంచారో అలాగే ఉండాలి, ఓకేనా. పెళ్ళైన తర్వాత పెళ్ళేవడం ఏంటి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టగా నువ్వు చనిపోయే వరకు పద్ధతిగా ఉండాలి, సంస్కారంగా ఉండాలి, అర్థమైందా. అంతేగాని నేను ఇవేసి తిరుగుతాను, మగవాళ్ళు ఆగలేరా, అయినా నువ్వు వీడియో చెప్తున్నావు కదా, ఆడవాళ్ళని చెప్తున్నావు, మగవాళ్ళు చెప్పు అని అంటారు. నేను ప్రతి ఒక్కరు చెప్తున్నా, మగవాళ్ళకి చెప్తున్నా. మగవాళ్ళు కూడా చూసిన వెంటనే పడిపోవడం అది కూడా తప్పే, చెప్తున్నాం కదా. ఆడవాళ్ళు తప్పు ఉంది, మగవాళ్ళు తప్పు ఉంది. నేనేమంటానంటే, నేను శివాజీ గారికి మాట్లాడుతున్నా, ఆయన అన్న మాటలో ఎటువంటి తప్పు లేదు, ఓకేనా. మీకు ఇష్టమైన వాళ్ళు అది పాటించవచ్చు, ఇష్టమైన వాళ్ళు పాటించుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న డ్రెస్సుల్లో, ఇప్పుడున్న కల్చర్లో ఆయన చెప్పిన మాట కంపల్సరీ పాటించాల్సిందే, నాకు అనిపించింది అది, ఓకేనా. సో ఈ వీడియో ఎవరికైనా హర్ట్ అయి ఉంటే నేను సారీ చెప్పను, ఓకేనా. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే కింద కామెంట్ చేయండి, ఓకే. దయచేసి అందరూ పద్ధతిగా ఉండండి, బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా సరే. నేను పర్టికులర్గా అమ్మాయిల గురించి చెప్పట్లేదు భయ్య, అబ్బాయినా అమ్మాయిలైనా సరే, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా పద్ధతిగా ఉండండి, పద్ధతిగా రండి. అలా ఉంటే మన ఇండియా ఇంకా బాగుంటుంది, అందరూ బాగుంటారు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కింద ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.